హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విఎస్పి యూనిటీ. ఈరోజు మనం ఈ వీడియోలో నెక్స్ట్ మెథడ్ని డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. అది టోటల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ పైన. మనం లాస్ట్ వీడియోలో టోటల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ పైన ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయితే మనం సొల్యూషన్ ఏ విధంగా చేయాలన్నది 7th వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ 8th వీడియోలో వచ్చేసి మనం ఏం డిస్కస్ చేయబోతున్నామంటే, ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఎగ్జాక్ట్లో లేకపోతే, మీన్స్ టోటల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాకపోతే దాన్ని మనం ఏ విధంగా సింప్లిఫై చేస్తాం అన్నది ఈ వీడియోలో మనం చూసే ప్రయత్నం చేద్దాం. లెంతీగా ఉంటుంది, చాలా లెంతీగా ఉంటుంది ప్రాబ్లం. నాకు 30 minutes టైం తీసుకుంటుంది ఈ వీడియో కంప్లీట్ అవ్వడానికి. ఓపికతో చూడండి, లాస్ట్ వరకు చూస్తేనే మీకు ప్రాబ్లం అర్థమవుతుంది. మనకు ఉస్మానియా యూనివర్సిటీలో ఇది 2018 మే జూన్ క్వశ్చన్ పేపర్లో రావడం జరిగింది, రెగ్యులర్ క్వశ్చన్ పేపర్లో. సో అందు గురించి మనం ఈ ప్రాబ్లమ్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియోని ఎండ్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఫస్ట్ యూనిట్లో ఇప్పటి వరకు ఈ టోటల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ వరకు అయిన వాటిలో ఏదైనా క్వశ్చన్ కూడా మీకు కావాలి అనుకుంటే మీరు ఆ క్వశ్చన్ని, మనకు టెలిగ్రామ్ గ్రూప్ ఉంది ఒకటి, విఎస్పి యూనిటీ అని. ఆ టెలిగ్రామ్ గ్రూప్లో మీరు ఆ క్వశ్చన్ని పోస్ట్ చేస్తే ఆ క్వశ్చన్ని కూడా వీడియో చేసే ప్రయత్నం చేస్తాను, ఓకేనా. నెక్స్ట్ దీని తర్వాత మనకి ఇంకొక టాపిక్ ఉంది. ఆ టాపిక్ పైన ఒక 3 క్వశ్చన్స్ ఉన్నాయి. అది సైమల్టేనియస్ టోటల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని, అది కొత్త కాన్సెప్ట్. ఈ సైమల్టేనియస్ టోటల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ పైన 3 ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేస్తే ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయినట్టు ఉంటుంది. ఓకే, కంప్లీట్ అంటే ప్రతి ప్రాబ్లం కాదు, ప్రతి మెథడ్ కంప్లీట్ అయినట్టు ఉంటుంది, ప్రతి మెథడ్ని డిస్కస్ చేసినట్టుగా ఉంటుంది అనమాట. ఓకే, సో మన ఈ 3 ప్రాబ్లమ్స్ని ఖచ్చితంగా రేపు అప్లోడ్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఈరోజు అయితే మనం ఈ క్వశ్చన్ని కంప్లీట్ చేద్దాం, రైట్. సో ప్రాబ్లంలోకి ఎంటర్ అవుదామండి. ఓకే, ప్రాబ్లంలోకి ఎంటర్ అయ్యే ముందు ఓకే, ఇక్కడ ఈ క్వశ్చన్ మనం ఈ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయాలన్నది చూద్దాం. సో ఇక్కడ నేను ఎగ్జాక్ట్నెస్ అనేది చెక్ చేయట్లేదు, ఎందుకంటే చూడండి y² dx ఉంది, yz dx ఉంది, y ఉంది, z ఉంది, dx ఉంది, y² dx ఉంది. సో దీనికి y² dxకి yz dxకి ఇక్కడ ఉన్న వాటికి మనం ఏ విధంగా కూడా డిఫరెన్షియేషన్ ఆఫ్ సంథింగ్ అని రాయడానికి రాదు. ఇక్కడ చూసిన వెంటనే చెప్పవచ్చు ఇది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాదు అని. ఇది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాకపోతే మనకు ఏముంది, నెక్స్ట్ ప్రాసెస్ ఏముంది అంటే, దీన్ని సేమ్ మళ్ళీ ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటాం, దీన్ని సేమ్ pdx ప్లస్ qdy ప్లస్ rdzతోనే కంపేర్ చేస్తాం. pdx ప్లస్ qdy ప్లస్ rdzతో కంపేర్ చేస్తాం, సేమ్ ప్రాసెస్ అనమాట. ఇక్కడ p అంటే ఏంటి మరి, y² ప్లస్ yz, q అంటే z² ప్లస్ zx, r అంటే y² మైనస్ xy. ఓకే, ఇది కామన్ అనమాట. ఇప్పుడు ఏం చేస్తామంటే దీనికి ఆక్సిలరీ ఈక్వేషన్ రాయాలి. ఇంతకుముందు దానికి ఆక్సిలరీ ఈక్వేషన్ ఏం రాసినాం, ఇట్లా PQR అని తీసుకొని రాసినాం కదా. కానీ ఇది ఎగ్జాక్ట్నెస్ కాదు కాబట్టి దీనికి వేలాగా చేస్తాం. ఆక్సిలరీ ఈక్వేషన్ ఆఫ్ 1 ఏ విధంగా రాస్తాం ఆక్సిలరీ ఈక్వేషన్ అంటే, dx is divided by, ఇది కొంచెం నేర్చుకోవాల్సి ఉంటుంది, dx divided by dou q by dou r, dou q by dou z మైనస్ dou r by dou y, మైనస్ dou r by dou y. దీనికి కూడా నేను ఏదైనా షార్ట్ కట్ ఉంటే నెక్స్ట్ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇదైతే మనం ఇప్పుడు నేర్చుకోవాల్సి ఉంటుంది. dou r by dou x మైనస్ dou p by dou y, dou p by dou z ఈజ్ ఈక్వల్ టు dz by dou p by dou y మైనస్ dou q by dou x. ఓకే, సో మనం ఇందులో వీటిని సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనకు ఒక ఫామ్ వస్తుంది. ఇక్కడ దాన్ని సైమల్టేనియస్ టోటల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్లో ఒక మెథడ్ వస్తుంది. వచ్చిన దాని తర్వాత మనం సైమల్టేనియస్ టోటల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాన్సెప్ట్ని యూజ్ చేసి దాన్ని సింప్లిఫై చేయాలి. సింప్లిఫై చేస్తే మనకు ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ వస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ వై జెడ్లలో. దాన్ని ఇచ్చిన ఈక్వేషన్తో కంపేర్ చేసిన తర్వాత మనకు జనరల్ సొల్యూషన్ రావడం జరుగుతుంది. ముందైతే ఇందులో సబ్స్టిట్యూట్ చేసే ప్రయత్నం చేద్దాం, ఏమవుతుందో చూద్దాం. dx is divided by
డో బై డో జెడ్ ఆఫ్ క్యూ అంటే క్యూని విత్ రెస్పెక్ట్ టు జెడ్తో డిఫరెన్సియేషన్ చేయాలి ఫస్ట్. విత్ రెస్పెక్ట్ టు జెడ్తో డిఫరెన్సియేషన్ చేస్తే జెడ్ స్క్వేర్కి ఏమవుతుంది 2z అవుతుంది. జెడ్కి 1 కాబట్టి x అవుతుంది. మైనస్ మైనస్ ఇక్కడ డో క్యూ డో ఆర్ బై డో వై, ఆర్ ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది, దీన్ని వైతో చేయాలి. వైకి చేస్తే వై స్క్వేర్ 2y అవుతుంది, వైకి 1 అవుతుంది కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు dy డివైడెడ్ బై ఆర్ని విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేయాలి. దీన్ని విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తే ఇది 0 అవుతుంది, ఎక్స్కి 1 అవుతుంది, మైనస్ y మిగులుతుంది. మైనస్ డో పీ బై డో జెడ్, పీ ఇక్కడ ఉంది, దీన్ని విత్ రెస్పెక్ట్ జెడ్ చేస్తే y అనేది 0 అవుతుంది, జెడ్కి 1 అవుతుంది, ఇక్కడ y మిగులుతుంది, y మిగిలింది. ఓకే, ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ dz బై పీని విత్ రెస్పెక్ట్ y చేయాలి. పీ ఇక్కడ ఉంది, విత్ రెస్పెక్ట్ y చేస్తే ఇక్కడ 2y, yకి 1 కాబట్టి z మైనస్ క్యూ, క్యూ విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేసి ఇది 0, జెడ్కి 1, ఎక్స్కి 1, జెడ్ మిగులుతుంది. ఓకే, సో ఎక్స్ డిఎక్స్ ఇస్ డివైడెడ్ బై 2z ప్లస్ ఎక్స్ మైనస్ 2y ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు dy డివైడెడ్ బై మైనస్ y ఈజ్ ఈక్వల్ టు dz డివైడెడ్ బై 2y z మైనస్ z. ఓకే, 2y ప్లస్ z మైనస్ z అనమాట. సింప్లిఫై చేద్దాం, మనకు కావాల్సిన టోటల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వస్తుంది. దాని తర్వాత ఏ విధంగా సింప్లిఫై చేయాలన్నది కేర్ఫుల్గా చూడండి. dx ఇస్ డివైడెడ్ బై 2x మైనస్ 2y ప్లస్ 2z ఈజ్ ఈక్వల్ టు dy డివైడెడ్ బై మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు dz డివైడెడ్ బై y, z క్యాన్సిల్ అయితే 2y మిగులుతుంది. ఓకే, సో ఇక్కడ ఇందులో 2 కామన్ తీసుకుంటే dx ఇస్ డివైడెడ్ బై 2 కామన్ తీస్తే x మైనస్ y ప్లస్ z మిగులుతుంది. ఇక్కడ dx y డివైడెడ్ బై మైనస్ 2y మిగులుతుంది. ఇక్కడ dz డివైడెడ్ బై 2y మిగిలింది. 2 క్యాన్సిల్ చేస్తే మనకు కావాల్సిన సైమల్టేనియస్ టోటల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఇక్కడ రావడం జరిగింది. ఈజ్ ఈక్వల్ టు dy బై మైనస్ y ఈజ్ ఈక్వల్ టు dz బై y. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ ఏ విధంగా సింప్లిఫై చేయాలి, ఈ విధంగా వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం చెప్పబోయే కాన్సెప్ట్ ఇదే. కానీ ఈ ప్రాబ్లంలో మనకు ఈ సైమల్టేనియస్ టోటల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనే కాన్సెప్ట్ యూజ్ అవుతుంది కాబట్టి మనం ఇక్కడనే డిస్కస్ చేస్తున్నాం. ఏం చేయాలంటే వీటిలో క్యాన్సిలేషన్ ఏమైనా అవుతుందా అని చూడాలన్నమాట. అంటే ఏవైనా రెండింటిని ఈక్వేట్ చేయాలి. ఈ 2 అన్న, ఫస్ట్ అండ్ లాస్ట్ అన్న, ఫస్ట్ 2 అన్న, లాస్ట్ 2 అన్న ఈక్వేట్ చేసి మనం దాన్ని ఇంటిగ్రేషన్ చేసే ప్రయత్నం చేయాలి. ఈ రెండింటిని ఈక్వేట్ చేద్దాం. లాస్ట్ ఏమొస్తుంది, dy బై మైనస్ y ఈజ్ ఈక్వల్ టు dz బై y. దీన్ని వేరియబుల్ సపరబుల్ మెథడ్ ఆ కాన్సెప్ట్లో యూజ్ చేస్తే y క్యాన్సిల్ అవుతుంది. అయితే dy ఈజ్ ఈక్వల్ టు మైనస్ dz అవుతుంది. ఓకే, dy ఈజ్ ఈక్వల్ టు మైనస్ dz అంటే dy ప్లస్ dz ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. dy ప్లస్ dz ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్ చేద్దాం. ఏమొస్తుంది, ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఈ విధంగా ఎందుకు చేస్తున్నాం, ఇది మెథడ్, ఇది ప్రాసెస్ ఇలానే చేయాలి. దీన్నే మనం సైమల్టేనియస్ టోటల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనే కాన్సెప్ట్తో చూపిస్తాం. ఓకే, ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ క్యాన్సల్ y, ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ క్యాన్సల్ z, ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 సమ్ u అనుకున్నాం. ఓకే, u అనుకున్నాం. ఇదొక ఈక్వేషన్ వచ్చింది. దీన్ని ఈ విధంగానే పెడదాం. ఇంకా ఏవైనా మిగతా రెండింటిని కంపేర్ చేద్దాం. మనకు నచ్చిన ఇంకా రెండింటిని కంపేర్ చేద్దాం. కంపేర్ చేస్తే ఏమొస్తుంది అంటే ఇప్పుడు ఏది కంపేర్ చేసినా మనకి ఇక్కడ ఒక ప్రాబ్లం అయింది చూడండి. ఈ రెండుని కంపేర్ చేసాం అనుకోండి, x ఉంది, y ఉంది, z ఉంది, మనకి x వైలనే కావాలి, x వైలనే కావాలి. ఈ రెండుని కంపేర్ చేసాం అనుకోండి, x ఉంది, z ఉండాలి, y ఉండదు, y ఉంది. సో ఇలాంటి సందర్భంలో మనం ఏం చేయాలి అంటే అడిషన్ అన్నా సబ్ట్రాక్షన్ అన్నా ఏదైనా చేసి మిగతా ఇంకో దాంతో కంపేర్ చేసే ప్రయత్నం చేయాలి. అందు గురించి ఏం చేద్దాం, ఫస్ట్ అండ్ లాస్ట్ని ముందు యాడ్ చేద్దాం. ఫస్ట్ లాస్ట్ని యాడ్ చేస్తే ఏమవుతుంది, y క్యాన్సిల్ అవుతుంది, డినామినేటర్లో యాడ్ చేద్దాం. ఏమొస్తుంది, dx ప్లస్ dz ఇస్ డివైడెడ్ బై x మైనస్ y ప్లస్ z. అంటే న్యూమరేటర్ని అడిషన్, డినామినేటర్ని అడిషన్ చేస్తున్నాం. y క్యాన్సిల్ అవుతుంది, xy ఉంది, xz ఉంది, xzలలో ఉంది. దీన్ని మిడిల్ టర్మ్కి ఈక్వేట్ చేద్దాం. అంటే మనం ఏదో ఒక కాన్సెప్ట్ యూజ్ చేసుకొని మనం ఏం చేయాలి అంటే
ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే సింప్లిఫై అయ్యి మనకి డీలు క్యాన్సిల్ అయ్యేటట్టుగా మనం దాన్ని మాడిఫికేషన్ చేసుకోవాలి. అందు గురించి మనం ఇట్లా చేసాం చూడండి. ఫస్ట్ అండ్ లాస్ట్ని యాడ్ చేస్తే వై క్యాన్సిల్ అయింది, డిఎక్స్ ప్లస్ డిజెడ్ బై ఎక్స్ ప్లస్ జెడ్ మిగిలింది ఈజ్ ఈక్వల్ టు డివై బై మైనస్ వై మిగిలింది. మీరు ఇప్పుడు దీన్ని గమనిస్తే ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఏమైనా అవుతుంది చూడండి. ఎక్స్కి డిఫరెన్సియేషన్ డిఎక్స్, జెడ్కి డిఫరెన్సియేషన్ డిజెడ్. మనం ప్రీవియస్గా ఏదో ఒక వీడియోలో చెప్పుకున్నట్టుగా ఇది ఎట్లుంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫామ్లో ఉంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎఫ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ని లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రాయొచ్చు. సో ఇక్కడ అప్లై ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఏమవుతుంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ dx plus dz is divided by x plus z is equal to minus integration of 1 by y dy. ఇది x కి dx డిఫరెన్సియేషన్, y కి dz డిఫరెన్సియేషన్, అంటే f dash of x by f of x. దీన్ని మనం log of f of x రాయొచ్చు. log of x plus z is equal to minus log y అని రాయొచ్చు. ప్లస్ log c అనేది కాన్స్టెంట్గా తీసుకుందాం. log c ఆర్ ఇక్కడ u అనుకున్నాం కాబట్టి ఇక్కడ v అనుకుందాం, మన ఇష్టం. log v అనుకుందాం. దీన్ని ఇక్కడ సైడ్ పంపిస్తే log of x plus z plus log y is equal to log v. సో log a plus log b ఫార్ములా తెలుసు మనకు. log a plus log b ఫార్ములాని మనం ఇక్కడ యూజ్ చేస్తే log a plus log b ని log of ab గా రాయొచ్చు. y into x plus z is equal to log v. లాగరిథం క్యాన్సిల్ అయితే y into x plus z is equal to v అనేది మిగిలింది. ఇది సెకండ్ ఈక్వేషన్, ఇది ఫస్ట్ ఈక్వేషన్, ఇది సెకండ్ ఈక్వేషన్. ఈ రెండు ఈక్వేషన్స్ని కంబైన్ చేస్తే మనకు ఏం రావాలి అంటే ఇచ్చిన క్వశ్చన్ ఫామ్లో రావాలి. ఆ విధంగా మనం వీటిని కంబైన్ చేయాల్సి ఉంటుంది. దేర్ఫోర్ రెండింటిని కంబైన్ చేస్తే మనకు రిక్వైర్డ్ ఈక్వేషన్ రావాలన్నమాట. ద ఈక్వేషన్ ఆఫ్ ది ఫామ్, రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది ఫామ్ ఏ డియు ప్లస్ వి మీన్స్ బి డివి ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట. ఇది రిక్వైర్డ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనమాట. ఏ అంటే తెలియదు, ఏ డి ఆఫ్ యు అంటే వై ప్లస్ జెడ్ ప్లస్ బి డి ఆఫ్ వి అంటే y ఇంటూ ఎక్స్ ప్లస్ జెడ్ అనమాట ఈజ్ ఈక్వల్ టు 0, రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దాం, దీన్ని లోపల తీసుకెళ్దాం. డీని ఏ ఆఫ్ డివై ప్లస్ డిజెడ్ ప్లస్ బి ఆఫ్ దీని లోపలికి పంపిస్తే మనకి ఏమవుతుంది, డిఫరెన్సియేషన్ ఆఫ్ యూ ఇంటూ వి అనమాట. యూ ఇంటూ వి డెరివేటివ్, యూ ఇంటూ డిఫరెన్సియేషన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జెడ్ ప్లస్ ఎక్స్ ప్లస్ జెడ్ ఇంటూ differentiation of v u is equal to 0, right. a into dy plus dz plus b into y dx plus dz plus x plus z into dy is equal to 0. మొత్తం స్ప్లిట్ చేస్తే a dy plus a dz plus by dx plus by dz plus bx dy plus bz dy is equal to 0, right. ఇప్పుడు దీన్ని mdx plus ndy plus మీన్స్ pdx plus qdy plus rdz ఫామ్లో కన్వర్ట్ చేస్తే ముందు xలు ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ ఒక x ఉంది, ఇక్కడ x ఉంది. సో by ఇంటూ dx ప్లస్ వైలో ఇక్కడ ఉంది ఒకటి a ప్లస్ dy, ఇక్కడ ఉంది bx ప్లస్ bz ఇంటూ dy ప్లస్ z ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఉంది a ప్లస్ by dz, a plus by dz is equal to 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనమాట.
ఈ ఈక్వేషన్ నెంబర్ 2ని ఈక్వేషన్ నెంబర్ 1తో కంపేర్ చేయాలి. ఈక్వేషన్ నెంబర్ 1 అంటే ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనమాట. సో ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ని మనం ఈక్వేషన్ 2తో కంపేర్ చేస్తే మనకు ఒక చిన్న క్లారిటీ రావడం జరుగుతుంది అనమాట. అంటే ఏబిసి వాల్యూస్ అక్కడ మిస్ అయినాయి కదా, వాటిని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తారో చూద్దాం. కంపేర్ చేద్దాం. దీన్ని ఇది ఈక్వేషన్ నెంబర్ 1, అది ఈక్వేషన్ నెంబర్ 2. ఈ రెండింటిని కంపేర్ చేస్తే బీవై ప్లేస్లో మనకు బీవై ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ ప్లస్ వైజెడ్ ఉంది. ఓకే, తర్వాత ఏ ప్లస్ బిఎక్స్ ప్లస్ బిజెడ్ ప్లేస్లో జెడ్ స్క్వేర్ ప్లస్ జెడ్ఎక్స్ ఉంది. అదేవిధంగా ఏ ప్లస్ బీవై ప్లేస్లో వై స్క్వేర్ మైనస్ ఎక్స్వై ఉంది. ఓకే, ఇక్కడ వై కామన్ తీద్దాం. వై కామన్ తీస్తే వై ప్లస్ జెడ్ ఇంటూ వై, వై క్యాన్సిల్ అవుతుంది. బి ఈజ్ ఈక్వల్ టు వై ప్లస్ జెడ్ అవుతుంది. రైట్, ఇక్కడ వై ప్లస్ జెడ్ అవుతుంది. బి ప్లేస్లో మనం వై ప్లస్ జెడ్ని రాసుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఏ ప్లస్ బి ఆఫ్ దాన్ని కంపేర్ చేసినాం కదా ఆల్రెడీ. మనం నెక్స్ట్ ఏం చేద్దామంటే ఈ ఏని తీసుకొచ్చి అంటే బిని తీసుకొచ్చి లాస్ట్ టర్మ్లో ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. చేస్తే ఏ వస్తుందేమో చెక్ చేద్దాం. ఏ ప్లస్ బి అంటే వై ప్లస్ జెడ్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ మైనస్ ఎక్స్వై. సో ఏ ప్లస్ వై ఇంటూ వై, వై స్క్వేర్ ప్లస్ వైజెడ్ ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ మైనస్ ఎక్స్వై, వై స్క్వేర్ మైనస్ ఎక్స్వై. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, వై స్క్వేర్ మైనస్ ఎక్స్వై మైనస్ వై స్క్వేర్ మైనస్ వైజెడ్. వై స్క్వేర్ క్యాన్సల్ చేస్తే మనకి ఏ వచ్చింది, బి వచ్చింది. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందండి, ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వై ఎక్స్ ప్లస్ జెడ్ వచ్చింది. ఓకే, మీరు దీన్ని గమనిస్తే మన పైన యూ వచ్చిందా, ఆ యూ ఇదే, పైన వచ్చిన యూ ఇదే అనమాట. అదే ఇది పైన వచ్చిన వి లాగా ఉంది, మైనస్ వి. అంటే మన ఏడియు ప్లస్ బిడివి ఈజ్ ఈక్వల్ టు 0 అనుకున్నామా. ఇందులో ఏ అంటే ఏంటి ఇప్పుడు మరి, ఇది మైనస్ విడియు ప్లస్ బి అంటే యూ అనే వచ్చింది, యూడివి ఈజ్ ఈక్వల్ టు 0. మనం ఇప్పుడు ఏం చేద్దాం, యూడివి ఈజ్ ఈక్వల్ టు విడియు అయింది. వేరియబుల్ సపరబుల్ మెథడ్ని అప్లై చేద్దాం. అప్లై వేరియబుల్ సపరబుల్ మెథడ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే డివి బై వి ఈజ్ ఈక్వల్ టు డియు బై యు. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్ చేద్దాం. వేరియబుల్ సపరబుల్ మెథడ్ తర్వాత ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్, ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by v dv is equal to integration of 1 by u du. Okay, integration of 1 by v dv means integration of 1 by v dv log v dv means log v is equal to log u plus log c అన్నమాట. ఓకే, దీన్ని ఇక సైడ్ పంపిస్తే log v మైనస్ log u is equal to log c. log a మైనస్ log b ఫార్ములా మనకు తెలుసు. log a మైనస్ log b ఫార్ములా, సో log a మైనస్ log b ని log ఆఫ్ a బై b గా రాయొచ్చు. సో రాస్తే ఏమవుతుంది, log ఆఫ్ v బై u ఈజ్ ఈక్వల్ టు log c. సో బోత్ సైడ్స్ లాగ్ని క్యాన్సిల్ చేస్తే v బై u ఈజ్ ఈక్వల్ టు c అవుతుంది. v ఈజ్ ఈక్వల్ టు cu ఆర్ uc. ఓకే, v ఈక్వల్ టు uc. ఇప్పుడు vని uని రీప్లేస్ చేస్తే అదే మనకు కావాల్సిన రిక్వైర్డ్ జనరల్ సొల్యూషన్ అవుతుంది. రైట్, v అంటే ఏంటి, మైనస్ వై ఆఫ్ ఎక్స్ ప్లస్ జెడ్, అండ్ u అంటే ఇక్కడ పైన మనం ఇక్కడ తీసుకున్నాం u అంటే
సో ఇక్కడ u అంటే y ప్లస్ జెడ్ అని అర్థం, v అంటే y ఆఫ్ x ప్లస్ జెడ్ అని అర్థం. సో మనకు ఇక్కడ v ఈక్వల్ టు యూసీ అని రావడం జరిగింది కదా. v ప్లేస్లో y ఆఫ్ x ప్లస్ జెడ్ని, అదేవిధంగా u ప్లేస్లో y ప్లస్ జెడ్ని రీప్లేస్ చేస్తే మనకు ఫైనల్గా ఈ స్టెప్ రావడం జరుగుతుంది, y ఆఫ్ x ప్లస్ జెడ్ ఇంటూ y ప్లస్ జెడ్ ఇంటూ సి అనమాట. సో ఇది మనకు కావాల్సిన రిక్వైర్డ్ జనరల్ సొల్యూషన్ ఆఫ్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేసే ప్రయత్నం చేయండి. మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.